కూడా విధించారు. రామారావు, మరి ఇదే విషయం పైన మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. రామారావు, చెప్పండి, మిథున్ రెడ్డికి అంటే మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా మీరు కావచ్చు, న్యాయ నిపుణులు కూడా ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశమే ఉందన్నారు. సో అలానే జరిగింది. అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా తరలించాలని చెప్పి కూడా నిర్ణయం ఆదేశాలు ఇచ్చారు. ఏంటి రాజమండ్రికి ఆదేశాలు ఇవ్వడానికి కారణం ఏంటి? సో నెక్స్ట్ ఏం చేయబోతోంది సిట్? శ్రీహరి, కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వైసీపీ రాజంపేట ఎంపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ పేర్కొన్నట్టు కీలక పాత్రధారిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఆగస్టు 1వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపాలి అని చెప్పి కూడా సిట్ను ఆదేశించింది. అయితే అంతకుముందు ఆర్గ్యుమెంట్స్ వినిపించే సమయంలో మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు అని చెప్పి, ఆయన పైగా గతంలో కూడా ఎంపీగా పనిచేశారు, పైగా లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్న తరుణంలో మిథున్ రెడ్డిని ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు లేదా గుంటూరు సబ్ జైలుకు పంపాలి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. కానీ న్యాయమూర్తి ఆయనకి పైగా ఎంపీగా ఉండటంతో ఆయనకి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే సౌకర్యంతో పాటు నెల్లూరు అయితే ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఎక్కువ ములాఖతులు కూడా కావాలి అని చెప్పి కోరారు. దీంతో పాటు ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే ఈసీజీలో తేడా రావటం, పైగా తనకు బ్లాకులు ఉన్నాయి అని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్పడంతో అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి అని చెప్పి నెల్లూరు జిల్లా జైలుకు పంపించాలి అని చెప్పి కోరారు. కానీ సిట్ అధికారులు మాత్రం ఆయన్ను తాము కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని కస్టడీ పిటిషన్ వేస్తామని, అందువలన ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు పంపిస్తే అక్కడి నుంచి తమకు అందుబాటులో ఉంటుంది అని కూడా సిట్ అధికారులు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే తనకు హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పటం, పైగా బ్లాక్స్ ఉన్నాయని చెప్పి ఈసీజీలో తేడా ఉందని కూడా చెప్పడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయని, అక్కడ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఉంటారు అనే ఉద్దేశంతోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి రెఫర్ చేయాలి అని చెప్పి కూడా న్యాయమూర్తి ఆదేశించినట్టు కొద్ది క్షణాల క్రితం తెలిసింది. ఆగస్టు 1వ తేదీ వరకు కూడా ఆయనకి రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావాల్సి ఉంది శ్రీహరి. ఆ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మరో గంటలో మిథున్ రెడ్డిని ఇక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, అదేవిధంగా పలువురు నేతలంతా కూడా వచ్చారు ఆయన దగ్గరికి. అయితే కోర్టులో వీళ్లలో కొంతమందిని అనుమతించారు, మరి కొంతమందిని అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే నిన్న మీరన్నట్టుగా మిథున్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు, తమ కుటుంబాన్ని 2014 నుంచి 2019 వరకు కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విధించిందని, ఇప్పుడు కూడా అలానే విధిస్తుందని, ఈ కేసు నిలబడదు, తనకు రిమాండ్ కూడా విధించరు అని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఈరోజు మనం పేర్కొన్న ఏబిఎన్లో ముందుగానే ప్రసారం చేసిన రిమాండ్ రిపోర్ట్ కానీ, అంతకుముందు ప్రసారం చేసిన రీజన్స్ ఫర్ అరెస్ట్కు సంబంధించిన లోని అంశాలు కానీ చూస్తే మాత్రం ఈ మొత్తం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రధారి అని తేలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిధులు వెళ్ళటానికి ముందు మిథున్ రెడ్డి వద్దకు చేరాయి అని కూడా రిమాండ్ రిపోర్ట్లో క్రిస్టల్ క్లియర్గా సిట్ పేర్కొంది. అందువల్లనే ఈ కేసుకు సంబంధించి ఆయన్ను తమకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది అని చెప్పి హైకోర్టులో ఏదైతే అఫిడవిట్ వేసిందో ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ రీజన్స్ అన్ని రాసి మిథున్ రెడ్డి ఇందుట్లో కీలకంగా వ్యవహరించారు, దీని కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి నిధులు వెళ్ళటానికి ముందు మిథున్ రెడ్డి వద్దకు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా చేరాయి. ఆయన కలెక్షన్ గ్యాంగ్ అంతా కూడా డిస్టిలరీల నుంచి, సప్లయర్స్ నుంచి ముడుపులు మొత్తం స్వీకరించి అక్కడి నుంచి కేసిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి వద్దకు చేరాయి అని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని తాము ఇంట్రాగేట్ చేయాల్సి ఉందని, ఈ కేసు దర్యాప్తు మరింత ముందుకు వెళ్ళి ఇందులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు, అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అని తేలాలి అంటే తప్పనిసరిగా మిథున్ రెడ్డిని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉందని, పైగా ఎవరైతే మిథున్ రెడ్డి పేరు తమ విచారణలో, తమ రిమాండ్లో పోలీసుల సిట్ కస్టడీలో చెప్పారో సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, లేకపోతే 164 స్టేట్మెంట్ ఇచ్చిన సత్యప్రసాద్ అనే డిప్యూటీ కమిషనర్ కానీ వీళ్ళంతా చెప్పారో వాళ్ళతో మిథున్ రెడ్డిని కన్ఫ్రంటేషన్ చేయాల్సి ఉంది అని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అందువల్లనే ఆయన రిమాండ్కు తరలించాలి అని కూడా ఈరోజు న్యాయాధికారి ముందు, ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ముందు ముఖ్యంగా వీళ్ళు సిట్టు తరపు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు అయితే ఎక్కువ వాదనలు వినిపించలేదు. కానీ ఆయనకి 409
సెక్షన్ 409 ఆఫ్ ఐపీసీ వర్తించదు అని చెప్పి ఇది అబౌవ్ 7 years యావజ్జీవ కారాగార శిక్ష అంటే దాదాపుగా యావజ్జీవ కారాగార శిక్ష అంతటి శిక్ష పడే సెక్షన్ ఇది, అందువల్ల ఈ సెక్షన్ వర్తించదని వాదించారు. బట్ ఒకవేళ రిమాండ్ ఇది ఇస్తే నెల్లూరు జిల్లా జైలుకు కానీ నెల్లూరు